డిఎల్ఎఫ్ నాయకులు నల్ల సూర్యప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా D6 మీడియా, అదేవిధంగా డి జాక్ ఫౌండర్ కన్వీనర్ అయిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా MCPI రాష్ట్ర కార్యదర్శి జనరల్ సెక్రటరీ రాష్ట్ర కార్యదర్శి అన్న రవణ గారికి, గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ సెక్రటరీ సూర్యమన్న గారికి, అదేవిధంగా బీసీ మేధావి అనేక ఉద్యమాలకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి అన్న ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారికి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ జాక్ నాయకులు, అదేవిధంగా నిత్యం విద్యార్థి సమస్యల మీదనే కాకుండా ప్రజా సమస్యల మీద పోరాడే ఒక గొప్ప నాయకుడు సలీం పాషా గారికి, వీసీకే నాయకులైన మంచిటి అంజయ్య గారికి, అదేవిధంగా రాజేశ్వర్ గారికి, వీసీకే నాయకులు రాజు గారికి, రైల్వే ఉద్యోగి మా సోదరుడు జీలకర్ర రామూర్తి గారికి, వీసీకే నాయకులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా పనిచేసే ఒక ఇన్ఫ్లుయెన్సర్ తమ్ముడు తెలంగాణ శ్యామ్ గారికి, అదేవిధంగా మేడ్చల్ జిల్లా వీసీకే సెక్రటరీ రవీందర్ గారికి, ఈ కార్యక్రమంలో ఇంకా చాలామంది మనతో పాటు తోడవుతారు. మీ అందరికీ ముందుగా స్వాగతం తెలుపుతూ ఈ సభని ప్రారంభించుకుందాం. సోదరులారా, మన దేశంలో ఒక ప్రజాస్వామ్యాన్ని బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చట్టసభల రూపంలో ఒక పరిపాలనా పద్ధతిని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ముందు వాళ్ళు ఈ దేశంలో మున్సిపల్ కౌన్సిల్స్ని నామినేషన్ పద్ధతుల ద్వారా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఫార్మల్గా చట్టసభల్ని ప్రారంభించి 1909 నుంచి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లోకి ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది మనకి మొదలైంది. అది మింటో మార్లే రీఫార్మ్స్ ద్వారా. అయితే కమ్యూనల్ పద్ధతుల్లో, అంటే మతాల వారీగా కులాల వారీగా జనాభా ప్రాతిపదికన చట్టసభల్లోకి ప్రాతినిధ్యం ఇచ్చే క్రమం అప్పుడు మొదలైతే మనకి 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ డెమోక్రసీ అనేది మన దేశంలో ప్రారంభమైంది. వాస్తవానికి రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం అనేదానికి జనాభాని ప్రాథమికంగా ఒక బేస్గా తీసుకోవడం అనేది అప్పుడే మొదలైంది. ఆ రోజుల్లో 8 ప్రావిన్సులు ఉండే. ఆ ప్రావిన్సులకు అనుగుణంగా నియోజకవర్గాల విభజన జరిగింది, ఎన్నికలు జరిగాయి, గెలిచారు. స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆనాడున్నటువంటి రాష్ట్రాల మేరకి జనాభా ప్రాతిపదికనే ఎన్నికలు జరగడం జరిగింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసినప్పుడు కూడా జనాభా ప్రాతిపదికనే ప్రత్యక్షంగా పరోక్షంగా 2 పద్ధతుల ద్వారా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోకి మెంబర్లను సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. 1961 నాటికి మళ్ళీ కొత్తగా జనాభా లెక్కలు తీసి పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచుకోవడం జరిగింది. 380 సీట్లు ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పార్లమెంట్ సీట్లు ఉంటే ఆ తర్వాత అది 420కి 430కి పెంచుకోవడం జరిగింది. 1971 వచ్చే నాటికి దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్ల సంఖ్య మొత్తంగా 545గా నిర్ధారించుకోవడం జరిగింది. 1971 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జనాభా లెక్కలు జరుగుతున్నాయి. కానీ ఆ జనసంఖ్యకి అనుకూలంగా పార్లమెంటు సీట్ల సంఖ్యని పెంచుకోవటం అనే ఒక ముఖ్యమైన రాజకీయ అంశాన్ని వాయిదా వేస్తూ రావడం జరిగింది. కారణం ఏంటంటే
1971లో జరిగిన అనేక రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఆ రోజు ఎమర్జెన్సీ రావడం, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడం, ఒక రాజకీయ అనిశ్చితి ఉండడం అనేది ఒక కారణమైతే 1971 నుంచి ఇందిరాగాంధీ హయాం నుంచి దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ అనే దాన్ని ప్రధానంగా అమలు చేయడం, కుటుంబ నియంత్రణ అమలు చేయడం అనేది దేశ అభివృద్ధి కోసమని దేశ ప్రజల్ని ఒప్పించడంలో ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ గారు ఒక రకంగా విఫలమయ్యారు. కానీ జనాభాని అరికట్టకపోతే నష్టం జరుగుతుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సూచన మేరకు బహుశా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలా సదరన్ స్టేట్స్ అన్నీ కూడా కుటుంబ నియంత్రణని చాలా సీరియస్గా పాటించడం అనేది జరిగింది. కుటుంబ నియంత్రణని పాటించటం మూలంగా ఇక్కడ జనాభా పెరుగుదల అనేది చాలా వేగంగా తగ్గింది. కానీ నార్త్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలు మాత్రం కుటుంబ నియంత్రణని పాటించలేదు. ఇప్పటికీ 12 మందిని 10 మందిని అంటున్న కుటుంబాలు అన్ని మతాల్లో ఉన్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కేవలం ముస్లింలని మాత్రమే ప్రచారం చేస్తూ, బదనాం చేస్తూ ప్రచారం చేశాయి. కానీ మనం యూపీకి వెళితే అన్ని కులాల్లో, అన్ని తెగల్లో, అన్ని జాతుల్లో మోర్ దెన్ 5 మెంబర్స్ పిల్లల్ని కన్న పరిస్థితి ఉన్నది. బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో జనసంఖ్యని విపరీతంగా వాళ్ళు పెంచుకున్నారు. దానివల్ల జనాభా నిష్పత్తిలో చాలా తేడా వచ్చింది. కాబట్టి నిజంగానే సీట్ల సంఖ్యని పెంచితే గనక నార్త్ ఇండియాలో పెరిగే అవకాశం ఉంది, సౌత్ ఇండియాలో గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఒక కట్ ఆఫ్ డేట్గా 1971ని పెట్టుకొని అప్పటి నుంచి ఆ జనాభా లెక్కల ప్రాతిపదికన మాత్రమే పార్లమెంటు సీట్ల సంఖ్యని పెంచాలి తప్ప ఆ తర్వాత వచ్చిన జనాభా లెక్కల ప్రకారంగా సీట్ల సంఖ్య పెంచకూడదు అని ఒక నిర్ణయం ఫార్మల్గా చేయడం జరిగింది. అయినా కూడా ఎట్టి పరిస్థితులలో సీట్ల సంఖ్య పెరగాల్సిందే. వాజ్పేయి కాలంలో కూడా ఈ సీట్ల సంఖ్య పెంచాలనే చర్చ వచ్చినప్పుడు ఇదే సమస్య ముందుకు వస్తే వాజ్పేయి కూడా వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ముందున్న అతిపెద్ద సవాలు పార్లమెంటు సీట్ల సంఖ్యని పెంచేటప్పుడు ఈ ప్రాంతాల వారీగా ఉన్న ఈ ఇంబ్యాలెన్స్ని ఎట్లా సరిచేయాలి అనేది అతిపెద్ద సమస్య. ముస్లింలని బదనాం చేయడం కోసం మాత్రమే వాళ్ళు ఈ జనాభా గురించి మాట్లాడతారు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ జనాభా లెక్కలకు మించిన రాజకీయ వివాదాలు మరొకటి లేవని ఆ రోజుల్లోనే చెప్పిండు. అంటే ముస్లింల్ని బదనాం చేయడం కోసం మాత్రమే వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు అంటున్నారు అని చెప్పి ప్రచారం చేసిరు. కానీ నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది పిల్లలు కానీ ఈ దేశ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారని చెప్పలేదు. ఇప్పుడు జనాభా తగ్గిపోయింది కాబట్టి మనం డెవలప్మెంట్ చాలా ఆగిపోయే ప్రమాదం ఉంది. వెంటనే మీరు పిల్లల్ని ఎక్కువ మందిని కనండి, 12 మందిని కన్నా సరే మేము ఇన్సెంటివ్స్ ఇస్తాము, కావాలంటే మీకు మెటర్నిటీ లీవ్స్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించే పరిస్థితి వచ్చింది. అంటే జనాభా అనేది ఆటంకం కాదు, జనాభా అభివృద్ధికి సంకేతం అనే విషయాన్ని ఇప్పుడు అర్థం చేసుకుంటాం. చాలా సంవత్సరాల పాటు చైనా కూడా జనాభా నియంత్రణ చేయాలి, జనాభాలో విపరీతంగా పెరిగిపోయిందని వాళ్ళు కూడా ఆపేశారు. ఇప్పుడు ఏమైంది, హాఫ్ ఆఫ్ ద చైనా వృద్ధాప్యంలో మునిగిపోయింది, అన్ప్రొడక్టివ్ అయిపోతున్నది. కాబట్టి సడన్గా చైనా వాళ్ళు టూర్లు వాళ్ళు మీరు ప్రేమించుకోండి అని చెప్పి సెలవులు ఇచ్చి మరీ ట్రైన్లలో ఎక్కించి అమ్మాయిల్ని అబ్బాయిల్ని విహారయాత్రలకి పంపించి జనాభాని పెంచుకునే పని చైనా కూడా చేస్తూ ఉన్నది. అంటే జనాభా పెరిగినా సమస్యే, జనాభా తగ్గినా సమస్య. ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము 800 మందికి సరిపడా ఒక కొత్త పార్లమెంటుని కట్టింది. 800 మందికి సరిపడా కొత్త పార్లమెంటుని కట్టింది. ఇప్పుడు సీట్ల సంఖ్య పెరిగితే ఎక్కడ పెరుగుతాయి? నార్త్ ఇండియాలో పెరుగుతాయి తప్ప సౌత్ ఇండియాలో పెరగవు. మొత్తం సౌత్ ఇండియాలో మహారాష్ట్రని కలుపుకొని కూడా మనం లెక్కిస్తే 187 దాటట్లేదు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ మిగతా సదరన్ స్టేట్స్ అన్నింటినీ కలిపి పార్లమెంట్ సీట్లను లెక్కిస్తే ఇప్పుడున్నవి 187. ఆ మహారాష్ట్రని ఛత్తీస్గఢ్ని తగ్గిస్తే ఇంకా తగ్గిపోతాయి. కాబట్టి 545 పార్లమెంటు సీట్లలో సౌత్ ఇండియా షేర్ ఎంత అని అంటే నాట్ ఈవెన్ 20% కూడా లేదు. అందువల్ల పార్లమెంటులో జరిగే నిర్ణయాలన్నీ నార్త్ ఇండియాకు ఉపయోగపడే నిర్ణయాలు జరుగుతున్నాయి.
బడ్జెట్ రూపొందిస్తే నార్త్ ఇండియాకు ఉపయోగపడే బడ్జెట్ తయారవుతుంది తప్ప సౌత్ ఇండియాకు ఉపయోగపడే బడ్జెట్ని తయారు చేయట్లేదు. కానీ డెవలప్మెంట్ సూచీలో మన ప్రాంతాలు, మన సదరన్ స్టేట్స్ చాలా అడ్వాన్స్లో ఉన్నాయి. అదేవిధంగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్న చోట కూడా ఆ లెక్కల్లో కూడా మన సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎక్కువ ట్యాక్స్ని సెంట్రల్ గవర్నమెంట్కు పంపిస్తున్నాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సదరన్ స్టేట్స్కి అందుతున్న డబ్బులు మాత్రము నామినల్. 100 రూపాయలు మన సౌత్ ఇండియా నుంచి, మన తెలంగాణ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి పోతే ఓన్లీ 40 రూపీస్ మాత్రమే మన స్టేట్కి వస్తున్న పరిస్థితి. అంటే మిగతా 60 రూపీస్ మనం లాస్ అవుతా ఉన్నాం. ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అంటే బీహార్కు పోతున్నాయి. బీహార్ వాళ్ళు 1 రూపాయి ఖర్చు పెడితే వాళ్ళు 6 రూపాయలు తీసుకుంటున్నారు. యూపీ వాళ్ళు 1 రూపాయి ట్యాక్స్ రూపంలో ఇస్తే వాళ్ళకి 3 రూపాయలకి ఇస్తున్నారు. రాజస్థాన్ వాళ్ళకి 3.5, 4 రూపాయల దాకా ఇస్తున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు? దేశంలో ఉన్న మొత్తం సంపదని లేదా ట్యాక్స్ కలెక్షన్ని జనాభా ప్రాతిపదికన డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్న ఒక సూత్రాన్ని పెట్టుకోవడం మూలంగా ఫైనాన్స్ కమిషన్ ఆ సూత్రం ప్రకారంగా జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ సంఖ్యలో మన ట్యాక్స్ రిటర్న్ పోతున్నది, జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలకి ట్యాక్స్ రిటర్న్ చాలా తక్కువ వస్తున్నది మనకి. ఇది జరుగుతున్నటువంటి అతిపెద్ద నష్టం. అందుకని వీసీకే తరఫున మేము ఒక ప్రతిపాదనని చేస్తున్నాము. దాని మీద మీరు అందరూ కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒకే దేశము ఒకే ఎన్నిక అని అన్నాడు, సంతోషము. దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఒకే ఎన్నిక అనే దాన్ని యాక్సెప్ట్ చేసేది లేదు. ఈ దేశం యొక్క ప్రజాస్వామిక లక్షణమే భిన్నత్వము, డీసెంట్రలైజేషన్, బహుళత్వము. కాబట్టి ఒకటే ఎందుకు ఉండాలి, అనేక ఉండొచ్చు కదా. కాబట్టి మన దేశానికి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంటుంది, 2 పార్లమెంటులు ఉండాలి. సౌత్ స్టేట్స్కి ఒక పార్లమెంటు, నార్త్ స్టేట్స్కు ఒక పార్లమెంటు. అట్లాగే 2 బడ్జెట్లు ఉండాలి. సదరన్ స్టేట్స్కి ఒక బడ్జెటు, నార్త్ స్టేట్స్కి ఒక బడ్జెటు. దీనివల్ల సౌత్ స్టేట్స్లో కలెక్ట్ అయ్యే రెవెన్యూ తోటి సదరన్ స్టేట్స్కి అవసరమైన బడ్జెట్ని మనం రూపొందించుకుంటాం, ఖర్చు పెట్టుకుంటాం. నార్త్ స్టేట్స్కి అవసరమైన బడ్జెట్ని వాళ్ళకు వచ్చే రెవెన్యూ ప్రకారంగా వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయపరమైన, పాలనాపరమైన నిర్ణయాలు రూపొందించుకోవడానికి నార్త్ ఇండియాకు ఒక పార్లమెంటు, సౌత్ ఇండియాకు ఒక పార్లమెంటు ఉంటే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది అనేది మా ఉద్దేశం. ఇది ఒక ప్రతిపాదన మాత్రమే. ఎందుకంటే మనము 545 పార్లమెంట్ సీట్లలో ఎప్పటికీ మనము 300 సీట్లకు పోలేం. సదరన్ స్టేట్స్ పెంచినా కూడా అది సాధ్యం కాదు. పైగా ఇప్పుడున్న లెక్కల ప్రకారంగా నిపుణులు చెబుతున్నది ఏంటంటే ఈ 118, 17 సీట్లు పార్లమెంట్లు ఉన్నాయి కదా, అవి కూడా తగ్గే ప్రమాదం ఉందట. తమిళనాడులో 40 సీట్లు ఉంటే, పాండిచేరితో కలుపుకొని 40 సీట్లు ఉంటే అక్కడ కూడా ఇంకో 2, 3 సీట్లు తగ్గే అవకాశం ఉందట, డీలిమిటేషన్ కనుక జరిగితే. కాబట్టి మనం ఎప్పటికీ నార్త్ ఇండియాతో పోటీపడి వాళ్ళకంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లని పెంచుకోలేము. ఈ దేశానికి పాలకులం కాలేము. మనం ఎన్నటికీ వాళ్ళ కింద, అంటే నార్త్ ఇండియా కింద సౌత్ ఇండియా లోబడి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. నార్త్ ఇండియా ఆధిపత్యం కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ప్రాంతానికి సమానమైన రాజకీయ ప్రాతినిధ్యం లభించాలంటే 2 పార్లమెంటులు ఉంటే ఆ రాష్ట్రాలకు అవసరమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, ఎవరి ఒత్తిడి ఉండదు. అదేవిధంగా మనం చాలా దారుణమైన పరిస్థితిని ఇప్పుడు లైవ్లో కూడా చూస్తాం. ఎప్పుడు తెలుగులో మాట్లాడాలన్నా ఎవరికి అవకాశం దక్కదు పార్లమెంట్లో. తెలుగులో పార్లమెంట్లో మాట్లాడే వాళ్ళు చాలా అరుదు. ఆ మధ్య ఒక మా కడియం కావ్య ఒకసారి తెలుగులో మాట్లాడగా విన్నాను. తెలుగులో అసలు ఈ దేశంలో ఇన్ని భాషలుంటే అయితే హిందీ లేదంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఒక తమిళనాడు వాళ్ళకి మాత్రమే ఆ ఎగ్జంప్షన్, అందువల్ల తిరుమావలోని గారు తమిళంలో మాట్లాడతారు. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ మాతృభాషలో మాట్లాడరు. వాళ్ళు హిందీ నేర్చుకొని హిందీలో మాట్లాడాలి. బాలబోయిన సుదర్శన్ గారు ఒక మంచి మాట అన్నారు. ఆయన ఏమన్నారు ఫేస్బుక్లో అంటే, మనము ఢిల్లీకి పోయినా హిందీలో మాట్లాడాల్సిందే, ఢిల్లీ వాడు తెలంగాణకు వచ్చినా హిందీలో మాట్లాడతాడు. ఇదే భాషాధిపత్యం. ఈ ఆ మధ్య తెలంగాణ విషయంలో పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు అప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నాడు హరికృష్ణ గారు. ఆయన తెలుగులో మాట్లాడుతూ ఉంటే స్పీకరే లేలే నువ్వు బంద్ చేయి అంటున్నారు. ఆయన నేను తెలుగులోనే మాట్లాడతాను, ఆయన పట్టుబట్టుకొని మాట్లాడండి. అప్పటికి 1 నిమిషం మాట్లాడు. ఎన్టీఆర్ కొడుకు, అదే హరికృష్ణ ఎన్టీఆర్ కొడుకు అంటే.
ఆయనను చూసి అందరు నవ్విరు, కానీ ఆయన నిజంగా తెలుగు వాయిస్ని వినిపించింది అక్కడ. మనం ఎందుకు హిందీలో మాట్లాడాలి? నరేంద్ర మోడీ గారు అమెరికాకు పోతే ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటాడు, రష్యాకు పోతే ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటాడు, మనం మాత్రం అక్కడికి పోయి హిందీ నేర్చుకొని హిందీలోనే మాట్లాడాలి. సో ఇది ఉత్తరాది హిందీ భాష ఆధిపత్యం చెలాయిస్తున్నది కాబట్టి మనం హిందీని ఎంతకాలము నేర్చుకోవడం, ప్రతి ఒక్కరు హిందీ తెలంగాణలో హిందీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ఒక కంపల్సరీ భాషగా రుద్దాలనే ప్రయత్నం జరుగుతున్నది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడారు. ఢిల్లీలో ఒక కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ గట్టిగా ప్రతిఘటించారు. నేనేమంటున్నానంటే భాష అనేది మన వాళ్ళు చాలామంది గట్టిగానే మాట్లాడతారు, ఇంగ్లీషు ముఖ్యం, మనకు తెలుగు ముఖ్యం కాదు. తెలుగు మనకి చాలా అవసరం, ఇంగ్లీషు ఉద్యోగాల కోసం అవసరం, కానీ మొత్తానికే తెలుగు వద్దని తెలుగును చంపే కార్యక్రమం పెట్టుకుంటే కూడా కరెక్ట్ కాదు. అది తెలుగు భాషను కాపాడుకోవాల్సిందే, ఇంగ్లీష్ని నేర్చుకుంటాం, హిందీని కూడా నేర్చుకుంటాం, అది ఉద్యోగాల కోసం. కానీ మన సంస్కృతి, మన అస్తిత్వం మన భాషతో ముడిపడున్నదనే విషయాన్ని కూడా మనం గుర్తించాల్సిందిగా కోరుతూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంటు సీట్ల సంఖ్యని పెంచడానికి దక్షిణాదిలో సమాంతరంగా ఉత్తరాదిలో ఎన్ని సీట్లు పెంచుతారో అంతే సమానంగా సౌత్ ఇండియాలో కూడా సీట్లు పెంచాలి. అలా పెంచకపోతే సౌత్ ఇండియాకి సపరేట్గా ఒక పార్లమెంట్ని ఏర్పాటు చేయాలి. బడ్జెట్ని అయితే సపరేట్గా పెట్టాల్సిందే. రైల్వే వాళ్ళకి సపరేట్గా ఒక బడ్జెట్ ఉండేది. గతంలో నరేంద్ర మోడీ రాకముందు రైల్వే బడ్జెట్ని సపరేట్గా పెట్టేవాళ్ళు. చాలాసార్లు లాలూ ప్రసాద్ యాదవ్ గారే ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టడం చూసాం. రైల్వేకి సపరేట్ బడ్జెట్ ఉన్నప్పుడు సౌత్ ఇండియాకి సపరేట్ బడ్జెట్ పెట్టడం వల్ల నష్టం ఏం లేదు.